పలకావేరి ఆంజనేయుల వాటికి లేదా సార్ దీనికి టేబుల్ పంపించాం సార్ అప్పుడు వచ్చే వరకు జాంగింగ్ తెప్పిస్తున్నాం సార్ తెప్పించి చూసుకో టైం వేస్ట్ పేపర్లో అయితే 20 పని జరగదులే సపోర్ట్ నాకు తెలిసి రేపు ఈవినింగ్ వెహికల్స్ వచ్చేస్తాయి నెట్వర్క్ ఆర్టీఏ వాళ్ళు పొద్దున్నే రాకుండా ఉంటే ఇప్పుడు అంటే సరే ప్రతి ఐదు వచ్చాయి కదా మా హోమ్ గార్డ్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు కానీ ఇంకొంచెం ఎవరు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సర్వీసెస్ తీసుకున్నాము వాళ్ళు లేరు ఇట్లా అట్లా అంటే సరే మీకు నేను ఎంతమంది కావాలో అసైన్ చేసుకొని వాళ్ళని రిటైన్ చేస్తే మీద వాళ్ళు పంపించేద్దాం ఇప్పుడు ఎవరైనా కామన్ సర్వీస్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారా మీలో కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు వాడు కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు రేపటికి ఇప్పుడే స్టార్ట్ చేశారు అది బెటర్ కదా ఆల్రెడీ ఫెచ్ అయింది ఆ టీఆర్ జనరేట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ జనరేట్ అవుతుంది సార్ ఆ నెంబర్ ఐడి మాకు ఫెచ్చింగ్ చేస్తుంది సార్ డేటా ఇండివిజువల్ క్యాండిడేట్ ఈ డేటా మాకు వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ డేటా మాకు వెరిఫై చేసుకోవాలి అంతే కదా నా సెల్ ఫోన్లో ఫోటో సెల్లో తీసి ప్రింట్ తీసి ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచే ఇట్లా మనము ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని వాస్తవం 20వ తారీఖు అలా ప్రోగ్రాము మేమే తీసాం సార్ వచ్చినట్టు రాసుకొని ఇక్కడే చైర్స్ ఉన్నాయి కదా ఇక్కడే ఉండండి కూర్చోండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి బ్రీఫింగ్ వాళ్ళు ఏదన్నా సర్వీసెస్ అవసరమైతే ఇవన్నీ ఎక్స్టెండ్ వెరీ సింపుల్ గా ఉంటుంది పని మనకు ఆ పేర్లు రాసుకుంటే వాళ్ళందరికీ కాంటాక్ట్ నెంబర్ పేర్లు రాసుకుంటాం ఎవరెవరైతే రిటైన్ చేయాలనుకున్నా వాళ్ళు చూసుకొని మిగతా పంపించేస్తారు అందరి వచ్చిన వాళ్ళంతా రాసుకున్నారండి నేను రాయలేదు మీకు డీటెయిల్స్ చూస్తానే అది ఏ ఇన్స్పెక్టర్ పరిధిలోకి వస్తుందని ఇబ్బంది ఉన్నారు ఇక్కడే ఉండిపోయి వీళ్ళు 5 రోజులు చేయాలన్నారు కదా ఇలా 6 రోజులు ఇక్కడే ఉండిపోయి అక్కడ డేటా ఎంట్రీ వాళ్ళు కూడా ఎజెక్ట్ అవుతారు కదా వాళ్ళు కూడా కావాలంటే ఇటువైపు పంపిస్తారు కదా కావాలంటే ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడే ఉంటారు మీరు ఇక్కడ ఈ ఆర్టీ వర్క్స్ మేము అటాచ్ చేశాను వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని సింపుల్గా అటెండ్ చేస్తారు శ్రీనివాసరావు ఒంగోలు తన్నీర్ రమేష్ బాబు ఎస్ఎంపాడు గణేపూర్ కార్తీక్ జరుగుతుంది 3 మెంబర్స్ ఉన్నారు సార్ ఏ డిపార్ట్మెంట్ సురేష్ శ్రీధర్ హౌసింగ్ నుంచి వచ్చి వెనక్కి వెళ్ళండి చెప్తా వేరే వాళ్ళు డిజిటల్ అసెండ్ ముగ్గురిని పంపి ముని నాది అవుట్ వస్తుందా శ్రీ బాలరామయ్య ఎదురుడు భక్తుల వెంకటేశ్వరుడు నిత్యంపాడు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంటి వద్దకే ఇచ్చే విధంగా ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది.
దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాకు 589 MDUs అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని శాంక్షన్ చేశారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాతో టైప్ పెట్టుకుని డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 589ని అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో చూసినప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి ఎస్సీ బెనిఫిషరీస్కి సంబంధించి 214 మంది, ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించి 39 మంది, బీసీ కార్పొరేషన్లో బీసీకి సంబంధించి 139, ఈబీసీ సంబంధించి 160, మైనార్టీ కార్పొరేషన్కి సంబంధించి 37, మొత్తం 589 మనము ఈ కార్పొరేషన్స్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్స్ శాంక్షన్ చేసి ఈ యూనిట్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయినాయి. బెనిఫిషరీస్ ఎంపిక కూడా పూర్తి అయిపోయింది. దీంట్లో చివరి దశ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి వెహికల్ని మనము మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ ప్రక్రియ ఈ రోజున మరి మనం మినీ స్టేడియంలో ఏర్పాటు చేశాము. మరి దీంట్లో ప్రధానంగా 2 డీలర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మారుతి సుజుకి అట్లాగే టాటా మోటార్స్ ఈ 2 డీలర్స్ మనకు ఈ 589 వెహికల్స్ను సప్లై చేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే డీలర్స్ లాగిన్ ద్వారా ప్రతి బెనిఫిషరీ వారీగా మరి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అట్లాగే మరి వెహికల్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్కి అవసరమో అవి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇదంతా డీలర్ లాగిన్లో పూర్తి అయిన తర్వాత ఈ డేటా అంతా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లాగిన్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఒకసారి ఈ డేటాను అంతా కూడా వెరిఫై చేసుకొని వెహికల్ని కూడా ఫిజికల్గా మరి చూసి ఆ తర్వాత వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మనకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అందరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ముఖ్యమంత్రి గారు లాంచింగ్ చేసే రోజున వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ రోజు ఈ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటన్నిటిని మండలాలకు పంపి మండలాల్లో ఒక 2-3 డేస్ వాళ్లకు ఒక ఓరియంటేషన్, అట్లాగే ప్రతి వెహికల్కి ఏదైతే ఒక ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉందో హౌస్ హోల్డ్స్ ట్యాగ్ చేశామో ఆ ఏరియాలో అంతా కూడా వాళ్ళు ఒకసారి మరి ఒక ట్రయల్ రన్ కూడా వేస్తారు, ఫెమిలియర్ అవుతారు. ఆ రకంగా ఈ కార్యక్రమం అంతా కూడా తహసీల్దార్ పర్యవేక్షణలో జరిగే విధంగా ప్లాన్ చేశాము. సో అందుగురించే మరి ముఖ్యమంత్రి గారు 21వ తారీఖున ఈ వెహికల్స్ అన్ని లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత మరి ఈ వెహికల్స్ సంబంధించినటువంటి బెనిఫిషరీస్ అందరూ కూడా వాళ్ళకు అలాట్ చేయబడినటువంటి ఏరియాలో ఫెమిలియరైజ్ అయ్యి 1వ తారీఖు నుంచి రియలిస్టిక్గా ప్రతి ఇంటికి సరుకులు అందజేసే విధంగా ఏర్పాటు పూర్తి చేస్తున్నాము. సరే, అందుగురించే ఈ రోజున మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా డిటీసీ ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అంతా కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు. అట్లాగే డీలర్స్ లాగిన్స్ విషయంలో కూడా మరి వాస్తవంగా డీలర్ లాగిన్ చేయాలి, ఇది బాధ్యత. అయినా సరే మనం లాజిస్టిక్ అరేంజ్మెంట్ వాళ్ళకి చేసి పెట్టాము. 12 సిస్టమ్స్ ఏర్పాటు చేశాము. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఏర్పాటు చేశాము. అట్లాగే సపోర్ట్ సర్వీసు సూపర్వైజ్ చేయడానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డిజిటల్ అసిస్టెంట్స్ని కూడా ఇక్కడికి రమ్మన్నాం. అందరం కలిసి ఒక టీం లాగా మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అంతా కూడా ఈరోజు స్టార్ట్ చేశాము. నాకు తెలిసినంత వరకు రేపు సాయంత్రానికి కానీ లేదా మంగళవారం మధ్యాహ్నానికి కానీ టోటల్గా 589 వెహికల్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి మరి సీఎం గారు లాంచ్ చేసే రోజుకి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. is not opening up. సార్ వాళ్ళకి టైం అలాట్ చేశాం సార్. లైక్ అంతా అంటే మనకి క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కదా, 25 గా డివైడ్ చేశాం సార్. సో అకార్డింగ్ టు దట్ టైమ్స్ ఆ బ్యాచెస్ వస్తున్నాయి సార్. మనకి ఎన్ని స్లాట్స్ అయినాయి? ఉన్నాయి కదా, 3 అయినాయి స్లాట్స్. 3 ఇంట్లో ఉంటాయి కదా, 375 ఉన్నాయి. You got 61. 45 plus 16. Yeah? 16 online, sir. Offline 45, sir. Yeah, 161. Total 45, sir. Total 45. Offline 45 under the
అంటే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇప్పుడైతే మనకి 45 days అయిపోదాకా 25 days. ఇలా అడాప్ట్ కాకుండా స్క్రీన్ డాక్టర్ ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటారు. వ్యాక్సిన్ తీసుకున్నారు, వ్యాక్సినేషన్ వాళ్ళు ఓకే అన్నాక వీళ్ళు ఇక్కడ సక్సెస్ కొట్టేసాం సార్. ఎన్ని వైల్స్ అండి ఇప్పటికి? 4 అయిపోయింది. 5th వైల్ రన్నింగ్ 5th వైల్ అంటే 5 ml ఉంటుంది. బాగా పనిచేస్తుందా కోవిడ్? ప్రెసెంట్ హాఫ్ అన్ అవర్ సార్. కోవిడ్ ఎంత అయిందమ్మా? 16 ఆన్లైన్ చేశాం సార్. ఆఫ్లైన్ 45 అయిపోయింది సార్. 45 ఆఫ్లైన్, 16 ఆన్లైన్. 45 మళ్ళీ డేటా ఎంటర్ చేస్తారా? చేస్తున్నాం సార్. కాల్స్ చేసి ఎంటర్ చేస్తున్నాం. ఎవరికి ఏమి అడ్వాన్స్ ఎఫెక్ట్స్ లేవు కదా? ఓకే. అంటే ఎంతసేపు కూర్చుంటారు? హాఫ్ అన్ అవర్ సార్. అక్కడ అబ్జర్వేషన్ హాల్ సార్. ఎవరు ఫైల్ రాదా? గ్రూప్ లో పెడితే దాని మీద ఆయిల్ పెయింట్ తీయకూడదు. నీకెందుకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇచ్చారా? అన్ని ఆఫ్లైన్ చేశారా ఆన్లైన్ చేశారా? ఇప్పుడు పెండింగ్ ఎవరైనా వీళ్ళుందా? ఈ గ్రామ పంచాయతీ మీరు బయటకి మీరు ఇక్కడ వెహికల్ వస్తారా? మీరు ఎక్కడి నుంచి మీరమ్మా? చలో వచ్చి ఇక్కడే చేయించుకోవాలి ఇంజక్షన్. ఆల్రెడీ యూజ్ వేయాలి అది ఎంత 5 లైటింగ్ సరిగ్గా లేదా? ట్యూబ్లైట్ పని చేయట్లేదా అమ్మా? ట్యూబ్లైట్ ఉంది కదా, ఏంటది? ట్యూబ్లైట్ బాగు చేయించాలి. కొత్త ట్యూబ్లైట్ కావాలి లేకపోతే ఇక్కడ ఉండాలి ఒకటి, ఇక్కడ కూడా లైట్ ఉండాలి. ఎందుకంటే ఇటు నుంచి చూస్తుంది అమ్మాయి.
ఇక్కడ 30 నిమిషాలు అబ్జర్వేషన్ కూడా కూర్చోవాలండి. అర్థమైంది కూడా మొత్తం Anthony Rani. Ramsetti Anthony Rani. Does beneficiary have Aadhaar card? Yes. The Aadhaar card is it? And what is the matter? Aadhaar number? Three 990 है ना नहीं मोबाइल नंबर बड़ी क्वेश्चन 674163 आधार वेरीफाइड सक्सेसफुल क्या वेरीफाइड मेरे अंतोनी ಇಲ್ಲ టీకా ఇచ్చే గదిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ టీకా ఇచ్చే గదిని చూస్తున్నాం. ఈ టీకా అయితే ఈ రోజు తీసుకున్న వారికి మళ్ళీ అంటే 28 రోజుల తర్వాత హెల్త్ కేర్ సిబ్బంది అంటే టీకా కోసం నమోదు చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా 18 నుండి టీకా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అంతా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశామనేది జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేయడం జరుగుతుంది. వీళ్ళు సతీష్తో जो हमारे डॉक्टर्स हैं, नर्सेज हैं, अस्पताल में, चाहे वो सरकारी अस्पताल में हो या फिर प्राइवेट, सभी को थैंक यू. నవ్ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే ఆనంద్ గారు, తర్వాత ప్రశాంత్ మేడం, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ మేడం, మా ఎమ్మెల్యే గారు గురించి కూడా మేము ఏఎఫ్ఐ యొక్క అబ్జర్వేషన్ రూమ్ అని చెప్పి పైన ఒక 20 పడకల కార్డియాలజిస్టు, గుండె జబ్బుల నిపుణులు, తర్వాత నరాల నిపుణులు కూడా వచ్చినా కళ్ళు తిరిగి పడిపోవడము, ఊపిరి అందకపోవడం అలాంటి ఏ సమస్యలు వచ్చినా వెంటనే మేము రియాక్ట్
అమూల్యమైన అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా శుభదినం అనుకుంటున్నాను. ఎందువల్లంటే గత సంవత్సరం రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, వస్తే అది ఎంత సేఫ్, ఇలాంటివన్నీ కూడా రకరకాల ఊహాగానాలు చెందైనాయి. అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడి వ్యాక్సిన్ తయారు చేశారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా మనం ప్రాధాన్యత క్రమంలో అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత క్రమంలో ఎవరికైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ కరోనా వైరస్ సంక్రమించడానికి అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్, పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినటువంటి పోలీసులు కావచ్చు, శానిటరీ వర్కర్స్ కావచ్చు, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రాధాన్యత క్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరి ద్వారా కోరుతూ ఉన్నాను. అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుందని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ, ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలగవు అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏమైనా దుష్ఫలితాలు కలుగుతాయేమో అనే ఉద్దేశంతో మనం వీటన్నిటిని ట్రీట్ చేయడం కోసం ఏఎఫ్ఐ మేనేజ్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. అక్కడ స్పెషలిస్టులు ఉంటారు. ఏమైనా అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక అంబులెన్స్ ఉంటుంది ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం దగ్గర. ఆ అంబులెన్స్లో మరీ సీరియస్ అయితే ఇక్కడ తీసుకొస్తారు, తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా 2 సార్లు వేయించుకోవాలి ఈ వ్యాక్సినేషన్ డోస్. మొట్టమొదటి డోసు వేసిన తర్వాత 28 రోజులకి ఖచ్చితంగా 2వ డోసు వేసుకోవాలి. ఆ 2వ డోసు వేసుకున్న తర్వాత 14 రోజులకి మళ్ళీ మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది మన శరీరంలో. సో కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకున్న 42 రోజుల వరకు ఖచ్చితంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, అలాగే శానిటైజర్ యూజ్ చేయడం అనేది కంపల్సరీ. ఎవరు నాకు వ్యాక్సినేషన్ వేసుకున్నాను కదా నాకు తగ్గిపోయింది కానీ బిందాస్గా తిరగడానికి వీల్లేదు. కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఇవాళ ఇంత గొప్ప అవకాశం మనందరికీ మన ఈ శతాబ్దంలో వచ్చిన పెద్ద మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇవాళ వ్యాక్సినేషన్ ప్రారంభించే ఈ అదృష్టం మనందరం కలిగినందుకు తెలంగాణ సంతోషిస్తూ తదుపరి ప్రసంగించాల్సిందిగా మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు గౌరవనీయులు మేకతోటి సుచరిత గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. గత సంవత్సరం జనవరి 30వ తారీఖున మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి కరోనా ఈరోజు మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకొని దాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనకు ఎప్పుడు కనివిని ఎరగని విపత్తు మనం చూడడం జరిగింది. అంటే లాక్డౌన్ అన్నది మనకెప్పుడూ కూడా అనుభవంలో రానటువంటి విషయం. ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఎక్కడా కూడా బయటికి రానటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి వాతావరణం. మరి అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా, ఎప్పుడు దీనికి మనం చరమగీతం పడతామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసి దానికి సఫలీకృతమై ఈరోజు మనం కార్యాచరణలోకి రాబోతూ ఉన్నాం. మరి ముందు చెప్పినట్లుగా ఈరోజు మనకు 31 సెంటర్లో ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు ఒక 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం. మరి ఏదైనా మనం మొట్టమొదటిగా వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమి ఉండవని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయినప్పటికీ కూడా మనం ముందు జాగ్రత్తలు కూడా తీసుకునే క్రమంలో మనకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కూడా మనం ఒక 108 వాహనాన్ని పెట్టుకోవడం, ఇక్కడ కావాల్సినటువంటి న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టు, అదేవిధంగా ఎనస్థీషియా సంబంధిత ఒక 6 సిబ్బందిని మనం రెడీగా ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందడానికి మనకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని మరి పూర్తిగా ఈ మహమ్మారిని తరిమేసేటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యే అదృష్టం మనకు కలగడం అన్నది చాలా సంతోషం. మరి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని
ప్రతి ఒక్కరూ మరి ముందు కలెక్టర్ గారు చెప్పినట్లుగా దీన్ని 2 డోసులు తీసుకోవాలి. మనకు ఏదో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడం కూడా కాకుండా యాంటీబాడీస్ డెవలప్ అయ్యే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాస్క్ ధరించడము, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడము, ఇవన్నీ కూడా పాటిస్తూ తర్వాత పూర్తి స్థాయిలో యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత మనకు దాని నుండి కోవిడ్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అప్పటి వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనకు దశల వారీగా పూర్తి స్థాయిలో అందరికీ అందించేటువంటి ఏర్పాట్లు కూడా మనకు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇంకా సెంటర్స్ కూడా పెంచుతాము అని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందించే క్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత వారం రోజుల నుండి దీని మీదే కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం కూడా జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వారందరూ ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పనేది పూర్తిగా కూడా ఆధారంతో సహా చెప్పడం జరిగింది. వాటి మీద పోలీసు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ రాష్ట్రంలో సంఘటనలు జరిగిన పరిణామాలు కానీ ఏదైతే పాత సంఘటనలు సోషల్ మీడియాలో పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తప్పుడు సమాచారం పెట్టడం కానీ వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా గౌతమ్ సవాగ్ గారు పూర్తిగా కూడా వివరణ మీడియా ద్వారా కూడా సాక్ష్యాధారాలతో బయట పెడితే దానికి ఒక బాధ్యత గల పార్టీలు అయితే ఏం చేయాలంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పాలి తప్ప నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు కానీ సోమవీరాజు కానీ ఎమ్మెల్సీ మాధవ్ కానీ ఎమ్మెల్సీ మాధవ్ ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం, సోమవీరాజు గారేమో ఒక లేఖ రాసి మీరు విత్డ్రా కాకపోతే కనుక మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఘాటుగా ఒక పోలీస్ అధికారిని బెదిరించే విధంగా ఈ విధమైన లేఖలు రాయడం అంటే మీరు బెదిరిస్తున్నారా? ఈ రాష్ట్ర అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అతను ఈ విధమైన లేఖ రాయడం అనేది చాలా బాధాకరం. బెదిరిస్తూ లేఖ రాయడం. నేను సోమవీర్రాజు గారిని మాధవ్ని నేరుగా ప్రశ్నిస్తున్నాను. మీరు భయపడితే భయపడకపోవడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎవరికి కూడా భయపడే ప్రభుత్వం కాదు ఇది. మీరు కనుక ఇటువంటి చీప్ పాలిటిక్స్ పెట్టుకొని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేస్తాం, కంప్లైంట్ చేసుకోండి, సాక్ష్యాధారాలు చూపెట్టమని చెప్పండి. ఏదైతే మా డీజీపీ అనౌన్స్ చేశాడో మా డీజీపీ సాక్ష్యాధారాలతో సహా మీకు అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంతే తప్ప మీరు చేసిన తప్పుల్ని ఏదో తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పని మీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉసిగొలిపి సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడతారంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం అది ఎంతటి వారైనా సరే చర్యలు తప్పకుండా తీసుకుంటాం. దేనికి భయపడే పరిస్థితి కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు నిన్న జూమ్ మీటింగ్లో మాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ హిందువుల మనోభావాల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి కానీ తెలుగుదేశం నాయకులకు ఎవరికీ కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్షం, అధికారంలో లేనప్పుడు ఒక పక్షం. చంద్రబాబుకి దేవుడు అంటే భయం ఉంటే బూట్లేసుకుని పూజ చేస్తాడా? ఒక పవిత్రత గురించి తెలుసు అతనికి? క్షుద్ర పూజలు చేస్తాడా? తాంత్రిక పూజలు చేస్తాడా? చంద్రబాబు నాయుడికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. తప్పకుండా దేవుడు నీకు 100కు 100 రూపాయలు
అన్ని విధాలు కూడా ఇప్పటికే అనుభవిస్తున్నావు, ఇంకా అనుభవించబోతున్నావు. సోము వీర్రాజు గారు ఈరోజు ఏదో వాళ్ళ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ అంట, దాంట్లో తిరుపతి ఉప ఎన్నిక, అదేవిధంగా దేవాలయాల మీద దాడులు, ఇంకా ఇతర ఎజెండాలు పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి మీటింగ్స్ పెట్టుకోవడం సర్వసామాన్యం. పార్టీ బలం పెంచుకోవాలనేది ఏ రాజకీయ పార్టీ అని చేసుకుంటుంది, దానికి ఎవరు కూడా తప్పు పట్టరు. దానికి ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కలుపుకున్నావో హిందూ మతానికి పూర్తిగా మీరు మంట కలిపేశారు దాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిందువుల్ని బాధ పెట్టే విధంగా, హిందువులు మనోభావాలు బాధ కలిగే విధంగా అనేక మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ని మీరు ఈరోజు పక్కన అంటగాగి అతనితో కలిసి మేము హిందువులకి మేమే పేటెంట్ రైట్ అని చెప్పి అనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 40 గుళ్ళని దుర్మార్గంగా మీ ప్రభుత్వం, మీరు మంత్రులుగా ఉన్న క్యాబినెట్, మీరు మంత్రులుగా కొనసాగిన ప్రభుత్వం 40 గుళ్ళని కూల్చేస్తే ఆ రోజుగా మరి సోము వీర్రాజు గారు ఏమైపోయారండి? ఆ రోజు బీజేపీ పార్టీలు లేరా? మాధవ్ ఎమ్మెల్సీ ఏమైపోయారు? మీరు లేరా బీజేపీ పార్టీలో? నోరు తెరిచారా మీరు కనీసం? అదే తాడేపల్లిగూడెంలో రథం దగ్ధమైతే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడరు, నైతిక బాధ్యత తీసుకోరు. కానీ ఈరోజు మాత్రం డీజీపీ రాజీనామా చేయాలి. డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలండి? ఉన్న నిజాలు బయట పెట్టినందుకా? అంటే మీ వైపు మాట్లాడినందుకా? నిజాలు బయట చెప్తుంటే మీరు బాధపడుతున్నారా? సోము వీర్రాజు గారు, మీరు మానవత్వంతో ఆలోచించండి. ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ విధమైన మత విద్వేషాలు తెచ్చే రాజకీయాలు ఎవరు కూడా నచ్చరండి. మా ప్రజలకి మంచి చేయండి. మన నరేంద్ర మోడీ గారు ఈ మంచి చేస్తున్నారు అని చెప్పి ఓటు అడగండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన పథకాలు పెట్టారని మేము ఓటుకి వెళ్తాం. అంతే తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఉప ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చెప్పని, ఉప ఎన్నికల్లో మేమా టీడీపీనా సెకండ్ వచ్చేదని తేల్చుకుందామని చెప్పని, మీ ఇద్దరు రాజకీయాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను సోము వీర్రాజు గారిని, మీరు ఇప్పటివరకు ఎందుకు కట్టలేదు కేసులు? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంతర్వేది గురించి అని 10 రోజులని కంగారు పడుతున్నారే? మేము సిబిఐకి అంతర్వేది జీవో ఇచ్చి 11/9 ఇచ్చామని జీవో. ఇది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తూ జీవో ఇచ్చాం. 4 నెలలు గాడిదలు కాశారా మరి మీ కేంద్ర ప్రభుత్వం? ఈ అంతర్వేది రథం మీద ఎందుకు నిజాలు బయట పెట్టలేదు? మరి రికార్డ్స్ అంతా కూడా మీ సిబిఐకి అప్పచెప్పాం. మరి కేంద్ర ప్రభుత్వం మీరే కదా ఉంది కేంద్ర ప్రభుత్వంలో. ఈ అంతర్వేది మీద ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? మీరు సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్పాం. సుమారు 4 నెలలు పూర్తయిపోతుంది. మరి ఇంతవరకు ఇప్పటివరకు దోషులు ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? మీరు మాట్లాడితే నీతి, అదే వైఎస్ఆర్ ఈ ప్రభుత్వ అధికారులు చెప్తే వాళ్ళు రాజీనామా చేయాలి. ఇదే మీ ద్వంద్వ వైఖరి, ఇదే మీ రాజ్యాంగ నీతి, మీ రాజకీయ నీతి ఈ విధంగా ఉంటుందా? ఏం సోము వీర్రాజు గారు, ఏ సిబిఐ తరఫున ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ తరఫున ఇంతవరకు అంతర్వేదిలో ఎందుకు మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు? నేరుగా ప్రశ్న సోము వీర్రాజుని, బీజేపీ ఎమ్మెల్సీ గారిని. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడం కాదు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి స్పష్టంగా ఇచ్చిందో అంతర్వేది ఘటనని మీరు సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? అంటే ఇదేనా మీకు హిందూ మతం మీద, హిందూ మత ధర్మం మీద ఉన్న న్యాయం ఇదేనా? 4 నెలలు అయితే ఎందుకు మీరు ఇంతవరకు పట్టించుకోలేదు ఈ సంగతి? 10 రోజుల్లో రామతీర్థం గురించి ఎందుకు పట్టుకోలేదు, దోషులు ఎందుకు పట్టుకోలేదు అంటారే? సిబిఐకి వచ్చినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సోము వీర్రాజు గారిని, ఎమ్మెల్సీ మాధవ్ గారిని. మైక్ ఉంది కదా అని చెప్పని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, సోము వీర్రాజు మీ సమాధానం చెప్పండి మీరు. అంతే తప్ప ఊరికే ప్రభుత్వం మీద ఇమాములకి పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు, మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. పాస్టర్లకి, ఇమాముకి, అర్చకులకి అందరికీ సమానంగా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు అర్చకులకి ఇంకా జీతాలు పెంచాలని చెప్పని. అది పూర్తిగా కొద్ది రోజుల్లో అది రూపం దాల్చుకోబోతుంది. దానంతా పక్కన పెట్టి ఊరికే పాస్టర్లకు డబ్బులు ఇస్తారు, ఇమాములకు డబ్బులు ఇస్తారని చెప్పంటారు తప్ప ఎక్కడైనా అర్చకులకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఎప్పుడైనా చెప్పారండి మీరు?
కనీసం మాట వస్తుందా మీకు? ఆ మాటలు ఎక్కడ చెప్పరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో అర్చకులకి 10,000 నుంచి మినిమం ఇవ్వాలని చెప్పని ముందుగా ఆయన ముందుకు వస్తున్నారో ఆ ఫైల్ రెడీ అవుతుంటే ఈ తరుణంలో అపవాదులు వేయడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను పూర్తిగా సోమిరాజు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా సిట్టు మేము పూర్తిగా సుస్పష్టతగా ఏదైతే ఈ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయో ఒక 16 మంది సీనియర్ అధికారుల్ని నిష్పక్షపాతంగా నిజాలు తేలాలి, దోషులను శిక్షించాలని చెప్పని సిట్నేసి ఎంక్వైరీ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లా. కనపట్లేదు మీకేమివి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీకు కనపట్లేదా? కేవలం రాజకీయం చేసేవేనా మీరు బతికేది? ఈ మత రాజకీయాలు చేస్తారా? సిగ్గులేదు సార్ మీ అందరికీ. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సోమవీరాజు కానీ, మాధవ్ కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏమైనా సిగ్గుందా అసలు ఏమైనా మీకు ఎవరికైనా కానీ? ఎవరికి సిగ్గులేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వీళ్ళ యొక్క పని. నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాను ఒక ఎండోమెంట్ మినిస్టర్గా 2014 నుంచి 2019 వరకు దేవాలయాల అభివృద్ధికి సుమారుగా 150 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు. కానీ నేను గర్వంగా చెప్తున్నా, మా ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంన్నరలో 1,68,00,000 పెట్టి 168 కోట్లు పెట్టి 168 కోట్లు పెట్టి దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా 70 కోట్లు దుర్గ దేవాలయానికి రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్లు ఇచ్చిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని. మీరు కూల్చేసిన గుళ్ళని కట్టిస్తున్న చరిత్ర మాది, మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా ప్రభుత్వాన్ని. మీరు కూలిస్తే మేం కడుతున్నాం, అది మా చరిత్ర. దిక్కుమాల చరిత్ర పెట్టుకొని 5 ఏళ్లు దిక్కుమాలను పరిపాలన చేసి ప్రభుత్వంతో అంటకాగి చంద్రబాబు మీరు కలిసి పాపాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మీద వంక చేపడటానికి ఏమీ లేక కుల రాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొడటానికి దిక్కుమాల చర్యలు చేస్తారా? ఏమాత్రం సిగ్గుందా సార్ మీకు ఎవరికైనా? ఇంత మంచి ముఖ్యమంత్రి ఇంత చక్కటి పరిపాలన చేస్తుంటే ఒక్కరోజైనా కానీ శభాష్ ఈరోజు 31 లక్షల మందికి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇళ్ళు నిర్మిస్తున్నాడని చెప్పి ఒక్కరోజైనా మెచ్చుకున్నారు సార్ మీరు ఎప్పుడైనా? ఎప్పుడు రాజకీయాలే, దిక్కుమాల రాజకీయాలు, దేవాలయం మీద దాడులు. నేను ఏదైతే డీజీపీ గారు చెప్పారో దాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. పూర్తిగా ఎవరైతే ఆధారాలతో దొరికిన వాళ్ళందరినీ కూడా సుమారుగా 9 దేవాలయాల మీద ఏదైతే డీజీపీ గారు చెప్పారో పూర్తిగా అది వాస్తవం. సాక్ష్యాధారాలతో పట్టుకొని దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పారిపోయారు చంద్రబాబు లాగా. ఇటువంటి మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుందండి. ఈరోజు ఎంత చక్కటి కార్యక్రమం అండి, గుడికో గోమాత అని చెప్పని. ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సోమవీరాజు గారు ఎప్పుడు మీకు ఆలోచన రాలా? గోవుల్ని పెంచుతాం, గోవుల్లో సకల దేవతలు చూస్తారన్న నమ్మే ప్రభుత్వం అండి మాది. ఆ ప్రభుత్వం కాబట్టి గుడికో గోమాత కార్యక్రమం పెట్టి నిన్న కనుమ పండుగ రోజు నాడు సుమారు 2,500 దేవాలయాల్లో గోమాతకు పూజ చేసే విధంగా కార్యక్రమం చేపట్టాడు మా ముఖ్యమంత్రి గారు. అది మా చిత్తశుద్ధి. మీలాగా రాజకీయాల కోసం అధికారంలో ఉన్నప్పుడు ఒక టైపు, అధికారం లేనప్పుడు ఒక టైపు మాట్లాడే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు చేయరండి. ఈ ప్రభుత్వం చేయదు. దయచేసి సోమవీరాజు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విషయాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. చంద్రబాబు లాగా చంద్రబాబుకి నిజాలు చెబితే అతని శిరస్సు 1000 ముక్కలు అయిపోద్దని చెప్పి శాపం ఉంది, ఋషి శాపం ఉంది. అదే ట్రాప్లో పడి మీరు కూడా ప్రతిరోజు లేచిన కానించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏదో మతాలకు అంటగట్టడం. ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు ఈ విధంగా? మీరు ఎన్ని రోజులు మత విద్వేషాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు? ఏంటి బైబిల్కి భగవద్గీతకి పోటీనా? ఎవరండి చెప్పింది? మీవాడు కాదా?
మీ బండి సంజయ్ కదా, బైబిల్కి భగవద్గీతగా? అసలు మాది మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఈ రాష్ట్రం, ఈ దేశం, ఎవరైనా కానీ అటు ప్రధానమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ అన్ని కులాలని అన్ని మతాలని ఆదరించాలా. అంతే తప్ప ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని ఏదో రెచ్చగొట్టే విధంగా, ఒక మతాన్ని ఇంకో విధంగా చూడాలని చెప్పని ప్రయత్నం చేయడం అనేది ఏ ఒక్క పార్టీకి కూడా మంచి పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మతం మానవత్వం. అన్ని మతాలని సమానంగా చూస్తాడు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడు, అన్ని కులాలని గౌరవిస్తాడు. ఏమంటే ఆయన సంక్షేమ పథకాల్లోనే రాజకీయ పార్టీ చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి, జనసేనకి, బీజేపీ వాళ్ళకి కూడా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం అండి ఇది. ఎందుకు సార్ ఈ ప్రభుత్వం మీద మతం బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు? రాజకీయ పార్టీలో చూడని వాళ్ళు మతాలు కులాలు చూస్తారండి ప్రభుత్వం. ఒక్కసారి దయచేసి వీర్రాజు గారు విజ్ఞతతో మాట్లాడండి. ఇది రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే, నేను చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాను, తిరుపతి ఉప ఎన్నిక గురించి మాట్లాడాడంట. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం, రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం. ఆయనతో పాటు మీరు కూడా భూస్థాపితం అయ్యడం ఖాయం. భారతీయ జనతా పార్టీ, జనసేన క్యాండిడేట్స్ మీద కూర్చొని బీజేపీలో తిరుపతిలో ఓట్లు వస్తాయనుకున్నారే, మీ నిజస్వరూపం అక్కడ బయట పెడతాం. మీ ఓటు బ్యాంక్ ఎంతో అక్కడ చూపెడతాం. నోటాకి పనికిరాని పార్టీలు కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నోరెత్తి మారుతున్నాయంటే ఇంతకంటే దిక్కుమాలి చర్య ఇంక వేరే ఏం లేదని చెప్పి భావిస్తూ, ఈ ప్రభుత్వం హిందూ మతాన్ని కానీ, హిందువుల మనోభావాలు కానీ, హిందువుల సాంప్రదాయాలు కానీ గౌరవించే ప్రభుత్వం. అన్ని మతాలని గౌరవిస్తాం, అన్ని మతాలను సమానం చూస్తాం తప్ప మీలాగా రాజకీయాల కోసం మతాలను విడదీయాలని, కులాలను విడదీయాలని, మతాల మధ్య విద్వేషాలు పెట్టాలని మాత్రం ఈ ప్రభుత్వం చూడదు. ఎప్పటికైనా కానీ సోమవీర్రాజు గారు మీరు మాట్లాడేటప్పుడు అధికారులను బెదిరించడం కానీ, ఈ ప్రభుత్వం మీద బెదిరించాలని చూస్తే భయపడే వ్యక్తులు అయితే కావు అని చెప్పని మీడియా ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ఏంటి? తిరుపతి ఉప ఎన్నిక కోసమేగా. దాంట్లో ఇది ఒక ఎజెండా. దాంట్లో కూడా తీసుకోమనండి. ఇప్పుడు నేను చెప్పేది లేఖ రాసింది నా దగ్గర ఉంది. అధికారులను బెదిరించే విధంగా చూసి, అధికారులు భయపెట్టాలని చూస్తే మాత్రం ఇది ఒక సమంజసమైన పద్ధతి. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ మీది. చంద్రబాబు లాగా పనికిమాలిన పనులు చేస్తారని నేను అనుకోను. కానీ ఇటువంటి లేఖలు రాయడం అనేది మాత్రం బాధాకరం. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను దీన్ని. థ్యాంక్ యూ. नमस्कार। रेल मंत्रालय द्वारा आयोजित आज के इस विशेष समारोह में हमारे बीच माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आ चुके हैं। हम आपको सादर नमन करते हैं महोदय। आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से डभोई चांदोद आमान परिवर्तित ब्रॉडगेज रेल लाइन, चांदोद केवड़िया नई ब्रॉडगेज रेल लाइन, प्रतापनगर केवड़िया नव विद्युतीकृत रेलखंड तथा डभोई जंक्शन चांदोद और केवड़िया के नए स्टेशन भवनों का उद्घाटन होगा। साथ ही माननीय प्रधानमंत्री महोदय हरी झंडी दिखाकर देश के विभिन्न स्थानों से केवड़िया के लिए 8 ट्रेनों का शुभारंभ भी करेंगे। सबसे पहले मैं भारत सरकार के माननीय रेल, वाणिज्य एवं उद्योग, उपभोक्ता कार्य तथा खाद्य एवं सार्वजनिक वितरण मंत्री श्री पीयूष गोयल जी से अनुरोध करता हूं कि आप इस महत्वपूर्ण अवसर पर अपना स्वागत संबोधन प्रस्तुत करें। माननीय श्री पीयूष गोयल जी। स्तोत्र परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, गुजरात के महामहिम राज्यपाल श्री आचार्य देवव्रत जी, माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी जी,
केंद्रीय मंत्रिमंडल में वरिष्ठ मंत्रीगण डॉक्टर जयशंकर जी, डॉक्टर हर्षवर्धन जी, देश के अलग अलग राज्यों से जुड़े मुख्यमंत्रीगण, माननीय महाराज योगी आदित्यनाथ जी, माननीय श्री शिवराज सिंह चौहान जी, माननीय श्री उद्धव ठाकरे जी, माननीय श्री अरविंद केजरीवाल जी, गुजरात के माननीय उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल जी, अलग अलग स्टेशनों और राज्यों से जुड़े माननीय राज्य मंत्री, सांसद, विधायक, अभिनेतागण, खेल जगत के प्रतिभाशाली मित्रों, बच्चों, रेल परिवार के सभी सदस्य, मीडिया के साथी और सम्मान्य महानुभाव, मैं इस शुभ अवसर पर आप सभी का हार्दिक स्वागत करता हूं। आज हम सब माननीय प्रधानमंत्री जी की परिकल्पना और सरदार वल्लभ भाई पटेल जी की इस विशाल प्रतिमा से जुड़ी रेल परियोजनाओं के उद्घाटन के लिए एकत्रित हुए हैं। यह एक उत्सव का दिन है। सरदार पटेल ने देश को जोड़ा और भारतीय रेल सरदार पटेल की प्रतिमा को देश से जोड़ने जा रही है। इस आइकॉनिक स्टैच्यू ऑफ यूनिटी की पहचान अब पूरे विश्व में बन चुकी है। लौह पुरुष सरदार पटेल का सही मायने में श्रद्धांजलि देने का काम माननीय प्रधानमंत्री जी आपने किया है। पहली बार जब मैंने इस भव्य प्रतिमा को देखा तब मेरा सीना गर्व से भाव विभोर हो गया। उसके पश्चात आपसे मुलाकात की तब मैंने सही माने में समझा आपकी क्या भावना इस प्रतिमा को बनाने के पीछे है। आपने जब पूरी कल्पना से मुझे अवगत कराया, यह प्रतिमा सिर्फ विश्व की सबसे ऊंची प्रतिमा ही नहीं है, बल्कि एक तरह से पूरे देशवासियों को उत्साहित और गौरवान्वित करने वाला एक तीर्थ स्थल है। दभोई से केवड़िया के बीच करनाली, पोइचा और गुरुदेश्वर जैसे महत्वपूर्ण धार्मिक और प्राचीन तीर्थ स्थानों के साथ साथ वड़च, चांदोद, मौर्य और तिलकवाड़ा जैसे प्रमुख आदिवासी क्षेत्रों में इस परियोजना द्वारा पर्यटन का विकास करने का एक प्रयास किया गया है। इसके साथ ही रोजगार और व्यापार के नए अवसर उपलब्ध होंगे। इससे इन क्षेत्रों में विकास होगा, लोगों को जीवन स्तर सुधरने का मौका मिलेगा और यहां एक मल्टी डायमेंशनल इकोसिस्टम विकसित होगा जो हमारे युवा पीढ़ी को प्रोत्साहित करेगा। आज माननीय प्रधानमंत्री जी के कर कमलों द्वारा दाभोई, चांदोद, केवड़िया ब्रॉड गेज लाइन, प्रतापनगर से केवड़िया इलेक्ट्रिफाइड सेक्शन, दाभोई, चांदोद और केवड़िया के नवनिर्मित रेलवे स्टेशन राष्ट्र को समर्पित कर दिए जाएंगे। इसके अलावा इस नए रूट पर बनारस, रेवा, मुंबई, चेन्नई, औरंगाबाद, नई दिल्ली और प्रतापनगर यानी वडोदरा से केवड़िया के लिए 8 नई ट्रेनों का भी शुभारंभ होने वाला है। अहमदाबाद केवड़िया जन शताब्दी एक्सप्रेस को भारत में निर्मित और अति आधुनिक विस्टाडोम टूरिस्ट कोचेस के साथ चलाया जाएगा। यह कोचेस यात्रियों को सतपुड़ा और विंध्या की पहाड़ियां और मां नर्मदा की घाटियों के मनमोहक दृश्य के साथ साथ वाईफाई की सुविधा प्रदान कर उनकी यात्रा को और भी मनोरंजक और यादगार बनाएगा। माननीय प्रधानमंत्री जी, यह परियोजना मई 2018 में स्वीकृत की गई थी और मात्र 20 महीनों में रिकॉर्ड समय में प्लानिंग, डिजाइनिंग, जमीन का अधिग्रहण, टेंडर करना,
कंस्ट्रक्शन, बड़े बड़े ब्रिजेस बनाना, इसका विद्युतीकरण करना, सभी अप्रूवल्स लेना, इन सभी काम को सिर्फ 20 महीनों में संपन्न किया गया है। यह प्रोजेक्ट आपकी दूरदर्शी सोच, काम करने का ढंग और तेज गति से देश में विकास कार्य करने के संकल्प का एक अद्भुत उदाहरण है। आपने समय समय पर हम सबका मार्गदर्शन किया और आपके दिशा निर्देश पर मैं भी लगातार इस योजना का निरीक्षण करता रहा। इन्हीं सब प्रयासों और रेल कर्मचारियों के अथक परिश्रम के कारण कोविड महामारी और भारी वर्षा की चुनौतियों के बावजूद भी यह कार्य समय से पूर्व करने में भारतीय रेल सफल हुआ। आपकी लिखी कुछ पंक्तियां हम सबके लिए प्रेरणा स्रोत हैं। हो कंकड़ या संकट, पत्थर हो या पतझड़, वसंत में भीषण, विनाश में है आस, सपनों का अंबर, अंबर सी आस। आपके इसी कुशल और निर्णायक नेतृत्व का एक और परिणाम हम सब ने कल देखा, जब आपने देश भर में विश्व का सबसे बड़ा टीकाकरण का अभियान शुभारंभ किया। इसके लिए हम सब आपको हृदय से बधाई देते हैं। माननीय प्रधानमंत्री जी, आप जिस प्रकार से देश को एक गति प्रदान कर रहे हैं, देशवासियों में विश्वास, मनोबल और आत्मनिर्भरता को प्रोत्साहित कर रहे हैं, उसके लिए हम सब आपके कृतज्ञ हैं। आज के इस महत्वपूर्ण कार्यक्रम में आपने अपना अमूल्य समय दिया, इसके लिए मैं आपका और कार्यक्रम में उपस्थित सभी महानुभावों का हृदय से धन्यवाद करता हूं। नमस्कार। धन्यवाद माननीय श्री पीयूष गोयल जी। और अब गुजरात के माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी जी से अनुरोध है कि आप इस महत्वपूर्ण अवसर पर अपनी वैचारिक अभिव्यक्ति से हमें लाभान्वित करें। माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी जी। भारत के करोड़ों देशवासियों के हृदय सम्राट आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी, गुजरात के आदरणीय राज्यपाल आचार्य देवव्रत जी, केंद्रीय रेल मंत्री आदरणीय पीयूष गोयल जी, उत्तर प्रदेश के मुख्यमंत्री आदरणीय योगी आदित्यनाथ जी, मध्य प्रदेश के मुख्यमंत्री आदरणीय शिवराज सिंह जी चौहान, महाराष्ट्र के मुख्यमंत्री आदरणीय श्री उद्धव ठाकरे जी, दिल्ली के मुख्यमंत्री आदरणीय श्री अरविंद केजरीवाल जी, केंद्र के मंत्रिमंडल के मंत्रीगण, सांसद, उपस्थित सब गणमान्य लोग, भाई और बहनों, गुजरात की जनता की ओर से मैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और सभी गणमान्य केंद्रीय मंत्री, सभी मुख्यमंत्री, उनका अपनी ओर से हार्दिक स्वागत और अभिनंदन करता हूं। यह हम सभी के लिए बहुत ही गर्व की बात है कि आज इस विशाल प्रतिमा की छांव हम सभी पर पड़ रही है। स्टैच्यू ऑफ यूनिटी की यह छांव हम पर सरदार साहब के आशीर्वाद का एहसास कराती है। हमारे लिए यह स्टैच्यू ऑफ यूनिटी केवल एक प्रतिमा नहीं है, बल्कि यह हमारे लिए देश की एकजुटता की भावना का प्रतीक है। आज ये प्रतिमा पूरे विश्व को अनेकता में एकता की भावना, स्वतंत्रता को लेकर हमारे संघर्ष और भारत के एकीकरण में सरदार वल्लभ भाई पटेल के योगदान का
संदेश देती है। इतना ही नहीं, पूरे रेल ने देश को एक किया है। आज अलग अलग जगह से, देश के कोने कोने से केवड़िया के लिए जो ट्रेन निकलने वाली है और ट्रेन चालू होगी, इससे भी देश की एकता का संदेश और स्टैच्यू ऑफ यूनिटी के साथ पूरा देश जुड़ रहा है। इससे भी बड़ी आनंद और खुशी की बात है। यहां रेल की सराहना करना भी चाहूंगा कि आपने बहुत ही कम समय पर डभोई, चांदौड़, केवड़िया रूट को ब्रॉडगेज में रूपांतरित किया और प्रतापनगर केवड़िया रूट का भी इलेक्ट्रिफिकेशन के बहुत ही कम समय में आपने पूरा किया है। मैं समझता हूं कि हम सभी का सौभाग्य है कि आज प्रधानमंत्री के कर कमलों से उसका उद्घाटन कार्य संपन्न हो रहा है। प्रधानमंत्री जी ने केवल इस प्रोजेक्ट का विचार ही नहीं किया, बल्कि देश की एकता और अखंडता को सामने रखते हुए ये स्टैच्यू ऑफ यूनिटी का निर्माण किया था। वर्ल्ड टूरिस्ट डेस्टिनेशन भी उनकी दृष्टि से उन्होंने जिस तरीके से विचार रखा और मार्गदर्शन दिया, और आज मुझे खुशी है कि केवड़िया अब वर्ल्ड टूरिस्ट डेस्टिनेशन बनने के लिए आगे बढ़ रहा है। केवड़िया का निरंतर विकास और अलग अलग प्रोजेक्ट्स के कारण स्थानीय क्षेत्र और स्थानीय लोगों का भी विकास सुनिश्चित किया गया है। आज केवड़िया में देश विदेश के कोने कोने से लोग आते हैं और जिससे यहाँ के स्थानीय लोगों को स्थानीय हमारी संस्कृति, हमारी परंपरा, उसको भी अच्छा एक्सपोजर भी काफी बढ़ गया है। इसलिए हम ये कह सकते हैं कि स्टैच्यू ऑफ यूनिटी के कारण यहाँ का आदिवासी ट्राइबल समाज आज पूरे विश्व से जुड़ गया है। अलौकिक सपनों देखने की क्षमता और उसे साकार करने का पुरुषार्थ प्रधानमंत्री जी आपने जिस तरीके से किया और साकार भी किया, ये हमारे सबके लिए गौरव की बात है। अकल्पनीय परिणाम कैसे साकार होता है, ये उसका उत्तम उदाहरण है। स्टैच्यू ऑफ यूनिटी उसका जीता जागता उदाहरण हम कह सकते हैं। मुझे पूरा विश्वास है कि आने वाले समय में केवड़िया क्षेत्र पर्यटन और वर्ल्ड क्लास आर्किटेक्ट में और भी कई मिसाल बनाएगा। मैं फिर से एक बार केवड़िया को रेलवे स्टेशन और नई देश के अलग अलग कोने से रेल रूटों की सौगात देने के लिए माननीय प्रधानमंत्री जी का हृदय से गुजरात की जनता की ओर से आभार व्यक्त करता हूं। धन्यवाद। जय जय गरवी गुजरात, भारत माता की जय। धन्यवाद माननीय मुख्यमंत्री महोदय। अब प्रस्तुत है आज के समारोह में उद्घाटित होने जा रही विभिन्न महत्वपूर्ण परियोजनाओं, नए स्टेशन भवनों तथा नई ट्रेनों के बारे में जानकारी दर्शाती हुई एक लघु फिल्म। पटरी पर दौड़ती रेल जोड़ती है गांवों को शहर से, उपज, उत्पाद और उद्यम को बाजार से, उम्मीदों को उनकी मंजिल से। प्रधानमंत्री श्री नरेंद्र मोदी की विजनरी लीडरशिप में अब रेल जोड़ेगी उनसे जिन्होंने जोड़ा था पूरे भारत को और बनाया था अखंड। देश और दुनिया भर के लाखों पर्यटकों के आकर्षण का केंद्र बन चुकी विश्व की सबसे ऊंची सरदार वल्लभ भाई पटेल की प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी अपनी अद्भुत बनावट एवं अत्याधुनिक सुविधाओं से युक्त होने के कारण बन गई है लोकप्रिय टूरिस्ट डेस्टिनेशन।
जिससे लगातार बढ़ रही है पर्यटकों की संख्या। इसी को ध्यान में रखकर स्टैच्यू ऑफ यूनिटी तक होगी अब डायरेक्ट रेल कनेक्टिविटी, जिससे यहां तक की यात्रा बनेगी और सुगम होगी, यात्रियों को सुविधा, साथ ही सड़क मार्ग की तुलना में लगेगा कम समय और सफर बनेगा सरल और किफायती। इस कनेक्टिविटी के लिए भारतीय रेल ने चांदोद से केवड़िया तक 32 किलोमीटर की बिछाई है नई ब्रॉड गेज रेल लाइन। साथ ही ढबोई से चांदोद तक 18 किलोमीटर नैरो गेज लाइन को ब्रॉड गेज लाइन में किया है परिवर्तित। यही नहीं, केवड़िया में किया गया है अत्याधुनिक सुविधाओं से लैस भारत के पहले ग्रीन स्टेशन का निर्माण। इस पूरी परियोजना की मंजूरी मिलते ही तुरंत शुरू किया गया काम। लेकिन यह राह नहीं थी आसान। भारी वर्षा और कोरोना जैसी महामारी ने रोकनी चाहिए काम की रफ्तार, लेकिन भारतीय रेल के बुलंद हौसलों ने हर चुनौती की गिराई दीवार और लिखी सफलता की नई कहानी। इस परियोजना को कम समय में पूरा करके ढबोई, चांदोद और केवड़िया के स्टेशन भवन लोकल थीम पर हैं आधारित। साथ ही 80 किलोमीटर के इस पूरे रेल खंड को किया गया है विद्युतीकृत, ताकि पर्यावरण रहे प्रदूषण रहित। प्रतापनगर ढबोई खंड में गति को बढ़ाकर किया गया है 110 किलोमीटर प्रति घंटा। इसे 130 किलोमीटर प्रति घंटा करने की है योजना। अब यह पूरा क्षेत्र देश की राजधानी दिल्ली, धार्मिक नगरी वाराणसी, दक्षिण में चेन्नई, आर्थिक केंद्र मुंबई सहित देश के प्रमुख स्थानों से जुड़ जाएगा, जिससे खुलेंगे विकास के नए द्वार। रेल से जुड़ जाने से यहां के लोकल व्यवसाय, रोजगार को मिलेगा और बढ़ावा, और आत्मनिर्भर भारत के विजन को मिलेगी मजबूती। आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी कर रहे हैं उद्घाटन ढबोई चांदोद आमान परिवर्तित ब्रॉड गेज रेल लाइन, चांदोद केवड़िया नई ब्रॉड गेज रेल लाइन, प्रतापनगर केवड़िया नव विद्युतीकृत रेल खंड, ढबोई जंक्शन, चांदोद तथा केवड़िया के नए स्टेशन भवनों का, और साथ ही हरी झंडी दिखाकर शुरुआत कर रहे हैं यहां के लिए चलने वाली देश के विभिन्न स्टेशनों से 8 नई ट्रेनें। धन्यवाद। इस सूचनाप्रद लघु फिल्म में हम सभी ने आज उद्घाटित होने जा रही विभिन्न परियोजनाओं की सुरुचिपूर्ण जानकारी हासिल की। यह उल्लेखनीय है कि भारतीय रेल द्वारा भी केवड़िया स्टेशन परिसर में स्टैच्यू ऑफ यूनिटी की एक 12 फीट ऊंची रेप्लिका लगाई गई है। और अब बारी है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से उद्घाटन पट्टिकाओं के अनावरण की। अतः अब हमारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से विनम्र निवेदन है कि आप अपने कर कमलों से रिमोट का बटन दबाकर आमान परिवर्तित ब्रॉडगेज रेल खंड, नई ब्रॉडगेज रेल लाइन, विद्युतीकृत रेल खंड तथा नए स्टेशन भवनों की उद्घाटन पट्टिकाओं का अनावरण करें। हम देख रहे हैं माननीय प्रधानमंत्री जी ने रिमोट का बटन दबाया और उद्घाटन पट्टिकाओं का अनावरण हुआ। धन्यवाद। धन्यवाद माननीय प्रधानमंत्री महोदय। और अब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से पुनः सादर अनुरोध है कि हरी झंडी दिखाकर 8 नई ट्रेनों का शुभारंभ करें। ये ट्रेनें हैं वाराणसी जंक्शन केवड़िया एक्सप्रेस, दादर केवड़िया एक्सप्रेस, इलाहाबाद केवड़िया जनशताब्दी एक्सप्रेस, केवड़िया एक्सप्रेस, रीवा केवड़िया एक्सप्रेस, चेन्नई केवड़िया एक्सप्रेस, प्रतापनगर केवड़िया मेमू तथा केवड़िया प्रतापनगर मेमू। माननीय प्रधानमंत्री जी ने हरी झंडी दिखाई और सभी से
फाटक सफर पर अपने रवाना हो रहे हैं ट्रेनें। अविस्मरणीय क्षण के हम साथी बन पा रहे हैं। धन्यवाद माननीय प्रधानमंत्री महोदय। और अब वह महत्वपूर्ण क्षण आ गया है जब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपने आशीर्वचनों से हमारा मार्गदर्शन करेंगे। हमारा माननीय प्रधानमंत्री महोदय से विनम्र अनुरोध है कि अपने बहुमूल्य संबोधन से हमें अनुग्रहित करें। माननीय प्रधानमंत्री महोदय। नमस्कार। एक भारत श्रेष्ठ भारत, एक भारत श्रेष्ठ भारत की बहुत सुंदर तस्वीर आज यहां दिख रही है। आज इस कार्यक्रम का रूप स्वरूप बहुत विशाल है, अपने आप में ऐतिहासिक है। केवड़िया में गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी उपस्थित हैं। प्रतापनगर में गुजरात विधानसभा के स्पीकर श्री राजेंद्र त्रिवेदी जी, अहमदाबाद से गुजरात के डिप्टी सीएम नितिन पटेल जी, दिल्ली में केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी पीयूष गोयल जी, विदेश मंत्री जयशंकर जी, डॉक्टर हर्षवर्धन जी, दिल्ली के मुख्यमंत्री भाई अरविंद केजरीवाल जी हमारे साथ जुड़े हैं। मध्य प्रदेश के रीवा से मुख्यमंत्री शिवराज सिंह चौहान जी हमारे साथ हैं। मुंबई में महाराष्ट्र के मुख्यमंत्री भाई उद्धव ठाकरे जी भी उपस्थित हैं। वाराणसी से यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ जी हमारे साथ जुड़े हैं। इनके अलावा तमिलनाडु समेत अन्य राज्य सरकारों के माननीय मंत्रीगण, सांसदगण, विधायकगण भी आज इस विशाल कार्यक्रम में हमारे साथ हैं। और सबसे बड़ी खुशी की बात है कि आज आणंद में सरदार वल्लभ भाई पटेल के बृहत परिवार के अनेक सदस्य भी आज हमें आशीर्वाद देने के लिए आए हैं। आज कला जगत के अनेक वरिष्ठ कलाकार, खेल जगत के अनेक सितारे, वे भी बहुत बड़ी मात्रा में इस कार्यक्रम के साथ जुड़े हैं। और इन सभी के साथ हमें आशीर्वाद देने के लिए आए हुए ईश्वर का स्वरूप जैसे हमारी जनता जनार्दन, हमारे प्यारे भाई और बहनों, हमारे सभी भारत के उज्जवल भविष्य का प्रतिनिधित्व करने वाले बालकगण, आप सभी का बहुत बहुत अभिनंदन। रेलवे के इतिहास में संभवतः पहली बार ऐसा हो रहा है कि जब एक साथ देश के अलग अलग कोने से एक ही जगह के लिए इतनी ट्रेनों को हरी झंडी दिखाई गई हो। आखिर केवड़िया जगह भी तो ऐसी है। इसकी पहचान देश को एक भारत श्रेष्ठ भारत का मंत्र देने वाले, देश का एकीकरण करने वाले सरदार पटेल की दुनिया की सबसे ऊंची प्रतिमा से, स्टैच्यू ऑफ यूनिटी से है, सरदार सरोवर बांध से है। आज का ये आयोजन सही मायने में भारत को एक करती भारतीय रेल के विजन और सरदार वल्लभ भाई पटेल के मिशन दोनों को परिभाषित कर रहा है। और मुझे इस बात की खुशी है
इस कार्यक्रम में अलग अलग राज्यों से इतने जनप्रतिनिधि भी मौजूद हैं। मैं आप सभी का आभार व्यक्त करता हूं। आज केवड़िया के लिए निकल रही ट्रेनों में एक ट्रेन पुर्ची तलैवर डॉक्टर एमजी रामचंद्रन सेंट्रल रेलवे स्टेशन से भी आ रही है। ये भी सुखद संयोग है कि आज भारत रत्न एमजीआर की जयंती भी है। एमजीआर ने फिल्म स्क्रीन से लेकर पॉलिटिकल स्क्रीन तक लोगों के दिलों पर राज किया था। उनका जीवन, उनकी पूरी राजनीतिक यात्रा गरीबों के लिए समर्पित थी। गरीबों को सम्मानजनक जीवन मिले, इसके लिए उन्होंने निरंतर काम किया था। भारत रत्न एमजीआर के इन आदर्शों को पूरा करने के लिए आज हम सब प्रयास कर रहे हैं। कुछ साल पहले ही देश ने उनके सम्मान में चेन्नई सेंट्रल रेलवे स्टेशन का नाम बदलकर एमजीआर के नाम पर किया था। मैं भारत रत्न एमजीआर को नमन करता हूं, उन्हें श्रद्धांजलि देता हूं। साथियों, आज केवड़िया का देश की हर दिशा से सीधी रेल कनेक्टिविटी से जुड़ना पूरे देश के लिए एक अद्भुत क्षण है। हमें गर्व से भरने वाला पल है। थोड़ी देर पहले चेन्नई के अलावा वाराणसी, रीवा, दादर और दिल्ली से केवड़िया एक्सप्रेस और अहमदाबाद से जन शताब्दी एक्सप्रेस केवड़िया के लिए निकली है। इसी तरह केवड़िया और प्रतापनगर के बीच भी मेमू सेवा शुरू हुई है। डभोई चांदोद रेल लाइन का चौड़ीकरण और चांदोद केवड़िया के बीच की नई रेल लाइन अब केवड़िया की विकास यात्रा में नया अध्याय लिखने जा रही है। और आज जब इस रेलवे के कार्यक्रम से मैं जुड़ा हूं, तो कुछ पुरानी स्मृतियां भी ताजा हो रही है। बहुत कम लोगों को मालूम होगा कि बड़ौदा और डभोई के बीच में नैरोगेज रेलवे चलती थी। मुझे अक्सर उसमें यात्रा करने का अवसर रहता था। माता नर्मदा के प्रति मेरा एक जमाने में बड़ा विशेष आकर्षण रहता था। मेरा आना जाना होता था। जीवन के कुछ पल मां नर्मदा की गोद में बिताता था। और उस समय इस नैरोगेज ट्रेन से हम चलते थे। और ये नैरोगेज ट्रेन का मजा ये था कि आप उसकी स्पीड इतनी धीमी होती थी, कहीं पर भी उतर जाइए, कहीं पर भी उसमें चढ़ जाइए, बड़े आराम से। इवन कुछ पल तो आप साथ साथ चले तो ऐसा लगता है कि आपकी स्पीड ज्यादा है। तो मैं भी कभी इसका मजा लूटता था, लेकिन आज वो ब्रॉड गेज में कन्वर्ट हो रहा है। इस रेल कनेक्टिविटी का सबसे बड़ा लाभ स्टैच्यू ऑफ यूनिटी देखने आने वाले टूरिस्टों को तो मिलेगा ही। ये कनेक्टिविटी केवड़िया के आदिवासी भाई बहनों का जीवन भी बदलने जा रही है। ये कनेक्टिविटी सुविधा के साथ साथ रोजगार और स्वरोजगार के नए अवसर भी लेकर आएगी। ये रेल लाइन मां नर्मदा के तट पर बसे करनाली, पोइचा और गरुड़ेश्वर जैसे आस्था से जुड़े महत्वपूर्ण स्थानों को भी कनेक्ट करेगी। और ये बात सही है, ये पूरा क्षेत्र एक प्रकार से स्पिरिचुअल वाइब्रेशन से भरा हुआ क्षेत्र है। और इस व्यवस्था के कारण जो आमतौर पर
आध्यात्मिक गतिविधि के लिए यहां आते हैं, उनके लिए तो बहुत ही एक प्रकार था, ये बहुत बड़ी भेंट सौगात है। भाइयों और बहनों, आज केवड़िया गुजरात के सुदूर इलाके में बसा एक छोटा सा ब्लॉक नहीं रह गया है, बल्कि केवड़िया विश्व के सबसे बड़े टूरिस्ट डेस्टिनेशन के रूप में आज उभर रहा है। स्टैच्यू ऑफ यूनिटी देखने के लिए अब स्टैच्यू ऑफ लिबर्टी से भी ज्यादा टूरिस्ट पहुंचने लगे हैं। अपने लोकार्पण के बाद करीब करीब 50 लाख लोग स्टैच्यू ऑफ यूनिटी को देखने आ चुके हैं। कोरोना में महीनों तक सब कुछ बंद रहने के बाद अब एक बार फिर केवड़िया में आने वाले टूरिस्टों की संख्या तेजी से बढ़ रही है। एक सर्वे में अनुमान लगाया गया है कि जैसे जैसे कनेक्टिविटी बढ़ रही है, भविष्य में हर रोज 1 लाख तक लोग केवड़िया आने लगेंगे। साथियों, छोटा सा खूबसूरत केवड़िया इस बात का बेहतरीन उदाहरण है कि कैसे प्लान तरीके से पर्यावरण की रक्षा करते हुए इकोनॉमी और इकोलॉजी दोनों का तेजी से विकास किया जा सकता है। यहां इस कार्यक्रम में उपस्थित बहुत से गणमान्य लोग शायद केवड़िया नहीं गए होंगे, लेकिन मुझे विश्वास है कि एक बार केवड़िया की विकास यात्रा देखने के बाद आपको भी अपने देश की इस शानदार जगह को देख करके गर्व होगा। साथियों, मुझे याद है जब शुरू में केवड़िया को दुनिया का बेहतरीन फैमिली टूरिस्ट डेस्टिनेशन बनाने की बात की जाती थी, तो लोगों को ये सपना ही लगता था। लोग कहते थे ये संभव ही नहीं है, हो ही नहीं सकता, इस काम में तो अनेकों दशक लग जाएंगे। खैर, पुराने अनुभव के आधार पर उनकी बातों में तर्क भी था। न केवड़िया जाने के लिए चौड़ी सड़कें, न उतनी स्ट्रीट लाइटें, न रेल, न टूरिस्टों के रहने के लिए बेहतर इंतजाम। अपनी ग्रामीण पृष्ठभूमि में केवड़िया देश के अन्य छोटे से गांवों की तरह ही एक था, लेकिन आज कुछ ही वर्षों में केवड़िया का कायाकल्प हो चुका है। केवड़िया पहुंचने के लिए चौड़ी सड़कें हैं, रहने के लिए पूरा टेंट सिटी है, अन्य अच्छे इंतजाम हैं, बेहतरीन मोबाइल कनेक्टिविटी है, अच्छे अस्पताल हैं। कुछ दिन पहले सी प्लेन की सुविधा शुरू हुई है और आज देश के इतने सारे रेल रूट से केवड़िया एक साथ जुड़ गया है। ये शहर एक तरह से कंप्लीट फैमिली पैकेज के रूप में सेवाएं दे रहा है। स्टैच्यू ऑफ यूनिटी और सरदार सरोवर बांध की भव्यता, उनकी विशालता का एहसास आप केवड़िया पहुंचकर ही कर सकते हैं। अब यहां सैकड़ों एकड़ में फैला सरदार पटेल जूलॉजिकल पार्क है, जंगल सफारी है। एक तरफ आयुर्वेद और योग पर आधारित आरोग्य वन है, तो दूसरी तरफ पोषण पार्क है। रात में जगमगाता ग्लो गार्डन है, तो दिन में देखने के लिए कैक्टस गार्डन और बटरफ्लाई गार्डन है। टूरिस्टों को घुमाने के लिए एकता क्रूज है, तो दूसरी तरफ नौजवानों को साहस दिखाने के लिए राफ्टिंग का भी इंतजाम है।
यानी बच्चे हो, युवा हो या बुजुर्ग, सभी के लिए है, बहुत कुछ है। बढ़ते हुए पर्यटन के कारण यहां के आदिवासी युवाओं को रोजगार मिल रहा है। यहां के लोगों के जीवन में तेजी से आधुनिक सुविधाएं पहुंच रही है। कोई मैनेजर बन गया है, कोई कैफे ओनर बन गया है, कोई गाइड का काम करने लगा है। मुझे याद है जब मैं जूलॉजिकल पार्क में पक्षियों के लिए विशेष एवेरी डॉम गया था, तो वहां एक स्थानीय महिला गाइड ने बहुत विस्तार से मुझे जानकारी दी थी। इसके अलावा केवड़िया की स्थानीय महिलाएं, उनको हैंडीक्राफ्ट के लिए बनाए गए विशेष एकता मॉल में अपने सामान की बिक्री का मौका मिल रहा है। मुझे बताया गया है कि केवड़िया के आदिवासी गांवों में 200 से ज्यादा रूम्स की पहचान करके उन्हें टूरिस्ट के होम स्टे के तौर पर विकसित किया जा रहा है। भाइयों और बहनों, केवड़िया में जो रेलवे स्टेशन भी बनाया गया है, उसमें भी सुविधा के साथ साथ टूरिज्म का ध्यान रखा गया है। यहां ट्राइबल आर्ट गैलरी और एक व्यूइंग गैलरी भी बनाई जा रही है। इस व्यूइंग गैलरी से पर्यटक स्टैच्यू ऑफ यूनिटी को देख पाएंगे। साथियों, इस प्रकार के लक्ष्य और लक्ष्य केंद्रित प्रयास भारतीय रेल के बदलते स्वरूप का भी प्रमाण है। भारतीय रेल पारंपरिक सवारी और मालगाड़ी वाली अपनी भूमिका निभाने के साथ ही हमारे प्रमुख टूरिस्ट और आस्था के जुड़े सर्किट को भी सीधी कनेक्टिविटी दे रही है। अब तो अनेक रूट्स पर विस्टाडोम वाले कोचेज भारतीय रेल की यात्रा को और आकर्षक बनाने वाले हैं। अहमदाबाद केवड़िया जन शताब्दी एक्सप्रेस भी उन ट्रेनों में से होगी जिसमें विस्टाडोम कोच की सुविधा मिलेगी। साथियों, बीते वर्षों में देश के रेल इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने के लिए जितना काम हुआ है, वो वाकई अभूतपूर्व है। आजादी के बाद हमारी ज्यादातर ऊर्जा पहले से जो रेल व्यवस्था थी, उसको ठीक ठाक करने या सुधारने में ही लगी रही। उस दौरान नई सोच और नई टेक्नोलॉजी पर फोकस कम ही रहा। ये अप्रोच बदली जानी बहुत जरूरी थी और इसलिए बीते सालों में देश में रेलवे के पूरे तंत्र में व्यापक बदलाव करने के लिए काम किया। ये काम सिर्फ बजट बढ़ाना, घटाना, नई ट्रेनों की घोषणाएं करना, यहां तक सीमित नहीं रहा। ये परिवर्तन अनेक मोर्चों पर एक साथ हुआ है। अब जैसे केवड़िया का रेल से कनेक्ट करने वाले इस प्रोजेक्ट का ही उदाहरण देखें, तो इसके निर्माण में, जैसे अभी वीडियो में बताया गया था, मौसम ने, कोरोना की महामारी ने, अनेक प्रकार की बाधाएं आई, लेकिन रिकॉर्ड समय में इसका काम पूरा किया गया। और जिस नई निर्माण टेक्नोलॉजी का इस्तेमाल अब रेलवे कर रही है, उसने इसमें बहुत मदद की है। इस दौरान ट्रैक से लेकर पुलों के निर्माण तक नई तकनीक पर फोकस किया गया। स्थानीय स्तर पर उपलब्ध संसाधनों का उपयोग किया गया। सिग्नलिंग के काम को तेज करने के लिए वर्चुअल मोड के जरिए टेस्ट किए गए, जबकि पहले की अगर स्थितियों में ऐसी रुकावटें आने पर अक्सर ऐसे प्रोजेक्ट लटक जाते थे।
साथियों, डेडिकेटेड फ्रेट कॉरिडोर का प्रोजेक्ट भी हमारे देश में पहले जो तौर तरीके चल रहे थे उसका एक उदाहरण ही मान लीजिए। पूर्वी और पश्चिमी डेडिकेटेड फ्रेट कॉरिडोर ने के एक बड़े सेक्शन का लोकार्पण कुछ ही दिन पहले मुझे करने का मौका मिला है।